నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గరలో ఏసీ ఎయిర్ కండిషన్ పేలి మంటలొచ్చి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయారు. చాలా చాలా బాధాకరం. అది ఎలా అంటే ఒక చిన్న ఇరుకు గదిలో ఉన్నారు. వారందరూ బయటికి వెళ్ళలేకపోయారు. పొగొచ్చింది. పొగ పీల్చారు, చనిపోయారు. బయటికెళ్ళేటప్పుడు ప్రాణాలు దక్కలేదు. అప్పటికి అయిపోయింది అని పత్రికలో చూసాం. పోలీసులు చెప్పారు. వాస్తవం. ఓకే. చాలా బాధాకరం. ఇక్కడ విషయం ఏంటంటే విద్యుద్ఘాతం లేదా మంటలు రావటం. ఎయిర్ కండిషన్‌లో మంటలు రావటం. ఆ ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు మర్చిపోయారు. అంటే మన వైరల్ కావటం, ఒక వారం రోజులు హడావుడి చేయటం, వినటం, బాధపడటం, స్పందించటం, మర్చిపోవడం కామనే కదా! అది ఎలా అండి? ఎన్ని సంఘటనలు. ఒక ఏసీ పేలటము, ఏసీలోంచి మంటలు రావటము, ఫ్రిడ్జ్ పేలటము, చనిపోవటము, కారులో అనుకోకుండా మంటలు రావటము. ఇన్ని సంఘటనలు జరిగాయి గదా! ఎన్ని సంఘటనలు జరిగినా కూడా దాని కొనసాగింపుగా జాగ్రత్త పడే చర్యలు ఎవరు తీసుకోవట్లే, పట్టించుకోవట్లేదు. తప్పు కదా అది. అంటే అది అంతవరకే ఇన్సిడెంట్ కాబట్టి కేసు అంతవరకే రాసి క్లోజ్ చేయటమా? మరి విద్యుత్ శాఖ వారు భవిష్యత్తులో ఏసీలు మంటలు రాకుండా పేలకుండా, ఫ్రిడ్జ్‌లు మంటలు రాకుండా పేలకుండా, గీజర్లు షాక్ కొట్టి చనిపోతున్నారు కొంతమంది. దీనికి ముందస్తు చర్య ఏం చేయాలి? అసలు ఇంట్లో కరెంట్ కెపాసిటీ ఎంత ఉంది? దీని మీద ఒక కౌన్సిలింగ్ గాని, ఒక ప్రచారం గాని, ఎప్పుడు గొడవలు, దానికి సంబంధించిన ప్రచారం, రాజకీయాలు, అవినీతి ఇవి తప్ప అది స్టాఫ్ ఒక్కరు చేసేది కాదు. ప్రభుత్వ స్థాయిలో రాజకీయ నిర్ణయం కూడా జరగాలి దీని మీద. ఎందుకంటే విద్యుత్ సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. కొరత ఉంది. స్క్వేర్ సిటీ పోస్టులున్నాయి. పని ఎక్కువగా ఉంది. ఓల్డ్ సిటీ అంటే పని ఎక్కువ ఉంటుంది. మిగతా చోట కూడా అదే పరిస్థితి ఇంచుమించుగా ఉంది కాబట్టి వారు చేయాలంటే ఒక టైం సరిపోదు. ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కరెంటు షాక్ కొట్టకుండా, కొన్ని చోట్ల గుర్తెచ్చుకోండి, కరెంటు తీగలు తగిలి కింద పడతాయి. షాక్ కొట్టి చనిపోతారు. అట్లా కూడా తీగలు తగిలి కింద పడతాయి. కొన్నేమో అడవులలో, ముఖ్యంగా పంట పొలాల్లో కరెంటు వైర్లు పెడతారు. జంతువులు రాకుండా ఉండాలని. మనుషులు తగిలి చనిపోతారు. ఇది కరెంటుకి సంబంధించింది. బోరుబావి ఇది కరెంట్ సంబంధించింది కాదు. బోరుబావి విషయంలో కూడా పడ్డప్పుడు హడావుడి చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇలా ఎన్నో సంఘటనలు హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. బట్ హైదరాబాద్ నగరం గురించి చెప్తున్నా నేను. డ్రైను పొంగినప్పుడు దాంట్లో మనుషులు పడతారు, చనిపోతారు. ఇతర జిల్లాల్లో కూడా జరిగింది. ఉభయ రాష్ట్రాలు అక్కడక్కడ జరిగింది. ఉభయ రాష్ట్రాలు అక్కడక్కడ కూడా కరెంట్ షాకులు చనిపోవడం జరిగింది. అంటే ఈ ముందు జాగ్రత్తలు ఏం లేవు. ఆ సంఘటన వరకే చూస్తారు. తర్వాత ముందు జాగ్రత్త ఉండాలి కదండి. దీనికి ఎవరు? ఈ ప్రజా సంఘాలు కానీ, ప్రజా నాయకులు కానీ, రాజకీయ పార్టీల వారు కానీ ఇవి మాట్లాడండి ముందు. అడ్వాన్స్గా ఏం కేర్ తీసుకుంటున్నారు షాక్ కొట్టకుండా, చనిపోకుండా. 17 మంది ఒక కుటుంబంలో చనిపోయారంటే అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అంటే, అలా ఎందుకు జరిగిందని ఆ కేసు క్లోజ్ చేయడానికో, కేసు నడిపించడానికో ఎంక్వైరీ చేయడం కాదు. తదుపరి తరాల వారికి, మిగతా వారికి, ఈ తరంలో ఉన్నటువంటి మిగతా వారికి ఎక్కడ కరెంట్ షాక్ కొట్టకుండా, ఒక ఏసీ మాత్రమే కాదు, మర్చిపోయారు కూలర్ కరెంటు పెడితే తల్లి కూతురు చనిపోయారు. ఒక గిరిజన కుటుంబం ఇద్దరు. ఒక తల్లి కూలర్కు కాలు ఆనించింది పడుకున్నప్పుడు నిద్రలో. తల్లి మీద చేయి వేయటం, బిడ్డ తల్లి మీద చేసి పడుకుంటారు కాబట్టి ఇద్దరు చనిపోయారు ఈ షాక్ కొట్టి. కాబట్టి కరెంటు ఎంత లాభమో, ఎంత ఉపయోగమో జాగ్రత్తగా లేకపోతే అంత నష్టం ఉంది. అలా జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్ కూలర్లు ఎవరు తయారు చేశారు? ఐరన్ కాదు, ప్లాస్టిక్ ఉండాలి, షాక్ కొడతలేదని ఏమన్నా కమిటీ వేసి డిసైడ్ చేశారండి? ఏం లేదు. అంతవరకే కేసు రాస్తారు, అంతవరకే క్లోజ్. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇంటికి పోతారు, అయిపోయింది. కానీ ప్రభుత్వ స్థాయిలో జరగాల్సింది ఇది. ప్రభుత్వ స్థాయిలో షాక్ కొట్టకుండా కానీ, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాలు కొనసాగకుండా ఉండేందుకు చర్య తీసుకొని ప్రచార రూపంలో, జాగ్రత్తల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్షాల వారు కానీ, ఎర్ర పార్టీల వారు కానీ, ప్రజా సంఘాలు కానీ వీటి విషయంలో కూడా అవేర్నెస్ తేవాలి. ఓ ధర్నా ర్యాలీ చేసి ఇలా చేయండి అడవుడు చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. మాటికి కులాలు, మతాల మీదే గొడవ చేస్తారు. అవినీతి మీద కూడా పట్టించుకోవట్లేదు అనుకోండి ఈ మధ్యకాలంలో. అది వేరు. అలవాటు పడ్డారు కదా. కాబట్టి 17 మంది చనిపోతే
కాలగర్భంలో కలిసిపోయి మర్చిపోవటం కాదండి. ఇంకొకరికి అలాంటి దురదృష్ట సంఘటన జరగకుండా అవసరమైతే ఆ కుటుంబం పేరు మీదనే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒక అమ్మాయి అప్పట్లో మానభంగం చేసి చంపేస్తే దిశ అని పేరు పెట్టి దిశ చట్టం కూడా తెచ్చారు. ఇది ఎవరు దాడి చేయలేదు, అది వేరు. కానీ వారికి షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి వారి పేరు మీద ఒక ఎంక్వైరీ కానీ లేకపోతే అడ్వాన్స్గా జాగ్రత్త తీసుకునేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకురావాలి. సామాజిక సంఘాలు ఉన్నాయి, కొంతమంది సహాయం చేస్తారు, ప్రచారం చేయడానికి ప్రచార రూపంలో యూట్యూబ్లు వచ్చాయి, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఉంది, టీవీ ఛానల్స్ వారు సహకరిస్తారు. అసలు ప్రభుత్వం పూనుకుంటే కదా, అధికారులు మంత్రులు పూనుకుంటే కదా. అందుకోసం ఇక నుంచి విద్యుత్ సంబంధించి షాక్ కొట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పందించాలని ప్రజలు కూడా సానుకూలంగా ఆలోచించి మరి ఈ విషయంలో మరి వారి వారి నాయకులకు వారి పార్టీల ద్వారా కొంచెం ఒత్తిడి తెచ్చి పని చేయాలని. నేను చెప్పినంత మాత్రం జరుగుద్దని నాకు నమ్మకం లేదు, కానీ మరి ఎవరు చేయాలి? నేను అభిప్రాయం వెలిబుచ్చా, నా అభిప్రాయం మంచిది అయ్యి నా సలహా మంచిది అయితే దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో ప్రమాదాల ద్వారా ఎవరు చనిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.